ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలలో అన్నిటికంటే కీలకంగా, ఇంట్రెస్టింగ్గా, చాలా క్యూరియాసిటీగా కొనసాగుతున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి. సో ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి జనసేన వాళ్ళ వ్యూహాలు వాళ్ళు వెళ్తుంటే, వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించడానికి కోసం వారు కూడా అనేక రకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ పిఠాపురంలో ప్రజల యొక్క ఇంటెన్షన్, వారు ఎవరిని గెలిపించాలనేటువంటి ఒక అంశాన్ని ఆల్రెడీ డిసైడ్ అయ్యారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీనికి సంబంధించి ఇరు పార్టీలు కూడా గెలుపు మాదే అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్న సందర్భంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో పిఠాపురంలో చాలా రోజుల నుంచి అటు వైసీపీ ముఖ్య నేతలందరూ ప్రచారంలో వ్యూహాలలో తలమునకలయ్యారు. ఇటు జనసేన నుంచి కూడా ఇప్పుడు మొత్తం స్టార్ క్యాంపెయినర్ యాక్టర్స్ అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే రోజు ప్రచారంలో కొనసాగుతున్నారు. సో అక్కడ స్టిల్ ఈ రోజు వరకు చూస్తే ఎట్లా ఉందంటారు అక్కడ పొజిషన్? అంతకుముందుకు కొంత బలహీనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, స్టార్టింగ్లో టికెట్ ప్రకటించినప్పుడు అనుకున్నాం, కానీ క్రమక్రమంగా బలం పుంజుకున్నట్టు కనపడుతుంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సో తాజా పరిస్థితి ఏంటి పిఠాపురం? పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నటువంటి రాజకీయం. పవన్ కళ్యాణ్ అభ్యర్థి అనేటువంటి విషయం ఖరారైన వెంటనే అధికార పార్టీ ఒక పటిష్టమైనటువంటి వ్యూహరచన చేసింది. మండలానికి ఒక ఇన్ఛార్జ్ దగ్గర 7-8 మంది కీలకమైనటువంటి నాయకులు అక్కడ వైసీపీ అభ్యర్థి పర్యటనలు కావచ్చు, వైసీపీ తరపున అభ్యర్థిని గెలిపించేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఒకరని కాదు, అందరూ ఎవరి వంతు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎవరు ఊహించని విధమైనటువంటి రీతిలో ప్రచారం చేస్తున్నారు ఈసారి. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఎలక్షన్ క్యాన్వాసింగ్ సిస్టమ్ అంతా ఆయన చూస్తే కనుక ఆయన నియోజకవర్గంలో తక్కువ సమయం ఉన్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనల్లో బిజీగా ఉన్నాడు. పైగా అప్పుడు కూటమి కట్టి ఆయన ఆ బాధ్యతలు కూడా ఆయన మీద వేసుకున్నారు. ఎందుకంటే లెఫ్ట్ పార్టీ వామపక్షాలకు సంబంధించి, బీఎస్పీకి సంబంధించి మొత్తం అన్నీ ఆయన మీద వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈసారి కూటమిలో ఉన్నప్పటికీ కూడా సొంత నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే మొదటి నుంచి కూడా ఎక్కువ సమయం అక్కడ గడిపేటువంటి ప్రయత్నం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నాగబాబు గారు, ఆయన భార్య పద్మజ గారు, అలానే వరుసగా వరుణ్ తేజ్ కానీ, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ వెళ్ళాడు, బహుశా ఇవాళ రేపు అనుకుంటా సాయిధరం తేజ్ ఒక 2-3 రోజులు వరుస క్యాంపెయిన్ ఆయన కూడా ఒక 2-3 డేస్ ప్లాన్ చేశారు. వరుణ్ తేజ్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తారని చెప్పని అంటున్నారు. ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరెవరు వస్తారంటున్నారు. దానికి తోడు ఆసక్తి ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ చాలామంది, ఇప్పుడు హైపరాది ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాడు, రోజు చేస్తున్నారు క్యాంపెయిన్. ఇంకా అంబట్రాయ్, చాలా మంది. అది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అనగానే రోజా, నాగబాబు, ఈ ఆర్టిస్టులు అందరూ కాంబినేషన్ కనిపిస్తారు. రోజా వెనక ఎవరు వెళ్ళలేదు. వీళ్ళందరూ కూడా నాగబాబుని యాక్చువల్గా అవుట్ ఆఫ్ ది రేస్ అందులో తీసేశారు కదా. జబర్దస్త్లో ఆయన పక్కకు పంపించేస్తే ఆయన వేరే ఛానల్లో వేరే ప్రోగ్రామ్ ఏదో పెట్టుకొని కూడా ఆయన మధ్యలో కష్టపడి మళ్ళీ వదిలేశారు దాన్ని. అయినా కానీ నాగబాబు గారు వెంట వెళ్ళి అక్కడే ప్రచారం చేస్తున్నారు, కానీ రోజా గారు వెంట ఎవరు వెళ్ళట్లేదు. సో అదొకటి ఆసక్తికరమైంది. ఇది కాకుండా చాలామంది స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన గెలిపించాలనేటువంటి ఆలోచనతో సినిమా, సీరియల్ సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకా వేరే వేరే రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐలు అయితే ఎవ్రీ డే ఒక టీం వెళ్ళి వస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. సో ఒక పటిష్టమైనటువంటి ప్లానింగ్ ప్రకారమే పిఠాపురంలో అయితే అడుగు ముందుకు పడుతుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి అంచనాలు, ఈక్వేషన్స్ చూస్తే ఎవరికి ఎడ్జ్ వస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇంకోటి ఏంటంటే పిఠాపురం ఓటరు నాడి బట్టి చూస్తే ఇప్పటివరకు పిఠాపురంలో కంటిన్యూగా గెలిచినటువంటి నాయకులు లేరు. గత 30-40 ఏళ్ల చరిత్రను 30-35 ఏళ్ల చరిత్రను మనం తీసుకుని చూస్తే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన కొత్తలో 83లో జరిగిన ఎన్నికలు, తర్వాత 85లో ఇమ్మీడియట్గా మళ్ళీ ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ మొత్తాన్ని రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళారు. అప్పుడు ఆ సందర్భంలో మాత్రమే 2 సార్లు ఒకే క్యాండిడేట్ పిఠాపురంలో గెలిచారు. ప్రతి సందర్భంలో ఒకసారి గెలిచిన క్యాండిడేట్ మళ్ళీ గెలవాల, ఒకసారి గెలిచిన పార్టీ అసలు గెలవాల. సో ఈ ఈక్వేషన్ బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం గెలిచినటువంటి పార్టీ కాబట్టి ఈసారి గెలుస్తుందా లేదా అనేది ఒక సందేహం. కానీ అభ్యర్థులు మాత్రం 2 పార్టీలకు వేరున్నారు, గెలిచిన వాళ్ళు లేరు. అభ్యర్థులు ఒకే అభ్యర్థి 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర బహుశా 1985 తర్వాత మళ్ళీ ఎంతవరకు రిపీట్ కాల. అంటే 89 ఎన్నికల దగ్గర నుంచి చూస్తే కనుక ప్రతి ఎన్నికలోనూ కొత్త అభ్యర్థి పిఠాపురంలో గెలుపొందారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అసలు గెలిచినటువంటి చరిత్ర లేదు. బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రివ్యూ చేసి పెండం దొరబాబుని పక్కన పెట్టారేమో, ఎందుకంటే ఆయన లాస్ట్ టైం గెలిచారు కాబట్టి ఈసారి ఆయన గెలిచేటువంటి అవకాశం. కానీ అభ్యర్థి వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ గెలిచిన సందర్భం ఉంది, కానీ అదే పార్టీలో ఉన్న అభ్యర్థి మాత్రం అసలు గెలవాలి అప్పటి నుంచి ఎప్పటివరకు. పిఠాపురం ట్రాక్ రికార్డ్ అది. సో ఆ లెక్కను చూస్తే మళ్ళీ ఇంకోటి ఇండిపెండెంట్లు గెలిచారు కానీ పార్టీలను మాత్రం ఆదరించారు. అంటే పిఠాపురం ఓటర్ నాటి చాలా డిఫరెంట్గా ఉంది. 2014 ఎన్నికే చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఇదే కూటమిగా కాంబినేషన్లో బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేయలేదు కానీ మద్దతు ఇచ్చింది. సో ఆ ఈక్వేషన్లో చూస్తే కూడా కూటమి అభ్యర్థి గెలవాలి ఆ రోజు. అక్కడ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. సో ఈ లెక్కలన్నీ చూస్తే పిఠాపురం ఓటర్ తీర్పు కొద్దిగా చైతన్యవంతంగా ఉంటుంది. డిఫరెంట్ అంటే భిన్నత్వాన్ని ఆశించే విధంగా కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. సో చూడాలి పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహం ఫలిస్తుందా. ఇటు సామాజిక వర్గాల దగ్గర నుంచి కూడా ప్రతి అంశంలోనూ వైసీపీ చాలా జాగ్రత్తగా అన్ని అంశాల మీద కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వంగా గీత ఇంకోటి ఏంటంటే ఒకరి మీద ఒకరు ట్రోలింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. వంగా గీత అసలు పార్టీ మారిపోతున్నారు, క్యాంపెయిన్ చేయట్లేదు, వదిలేసారు, వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడ ఆచూకీ లేరు, ఆయన కనపట్లేదు, వీళ్ళు ట్రోలింగ్ చేస్తారు, వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్, అవి సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ గ్రౌండ్ రిపోర్ట్ క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అంటే కనుక అది పక్కాగా ఒక డిఫరెంట్ అభిప్రాయం వచ్చేదానికైతే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అలానే ఆయన తరపున ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు వీధిని తలుపు తట్టేటువంటి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ నుంచి అధికారికంగా మీరు ఇది చెయ్యండి అని చెప్పకపోయినా కానీ చాలామంది వెళ్ళి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు. అలాంటి కేసులు కొన్ని బయటకు వచ్చినాయి, అంటే మీడియాలో కూడా రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళకున్నటువంటి ఆసక్తి మేరకు కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్వతహానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మద్దతుగా. అవును, కానీ అక్కడ ఓటు వేసే వాళ్ళు కీలకం కదా. ఓటు వేసే వాళ్ళల్లో కూడా చాలా మంది స్థానికంగా ఉన్నవాళ్ళు, ఊరికి దూరంగా వెళ్ళిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ మన ఊర్లో పోటీ చేస్తున్న వెళ్ళి ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఒపీనియన్, అక్కడ ప్రజాభిప్రాయం ఖచ్చితంగా చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని ప్రలోభాలు పెట్టినా అందరూ చెప్తున్నారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అన్ని తీసుకొని తర్వాత ఓటు మాత్రం చిత్తశుద్ధితో ఆలోచించి వేయండి అంటున్నారు. కాబట్టి ఆ చిత్తశుద్ధితో ఆలోచించేటువంటి ఓటర్ ఎవరి వైపు నిలబడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నది. కానీ సార్ జనసేన కంటే కూడా వైసీపీ పార్టీ వాళ్ళే సంఘాల మీటింగ్లు పెడుతున్నారు, వార్డుల మీటింగ్లు పెడుతున్నారు, కుల మీటింగ్లు పెడుతున్నారు. ప్రతి మీటింగ్ పెట్టి వాళ్ళు రోజు గ్యాదరేజ్ చేయగలుగుతున్నారు. ఫేస్ టు ఫేస్ ఒక లీడర్ని ఓటర్తో కాంటాక్ట్ కాగలుగుతున్నారు. అంత డెప్త్గా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ మరీ అందరినీ రీచ్ కాలేనటువంటి పరిస్థితి. నాగబాబు కూడా ప్రతి ఓటర్ని ఫేస్ టు ఫేస్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా వైసీపీకి కొంచెం? అందుకనే టఫ్ ఫైట్ అయింది. లేదంటే వన్ సైడ్ స్వీప్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక జనాకర్షణ కలిగినటువంటి నటుడు, 10 ఏళ్ళుగా రాజకీయం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అలానే ప్రజా సమస్యల కోసమే పోరాటాలు చేస్తానని చెప్పి నిలబడుతున్నటువంటి వ్యక్తి అయినప్పుడు ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే రెండు వైపుల నుంచి లెక్కలు వేసి చూసేటువంటి క్రమంలో ఏంటంటే వైసీపీ క్షేత్రస్థాయి వరకు నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒక ప్రణాళిక ప్రకారం 175కు 175 గెలవాలి అనేటువంటి వ్యూహంతో ముందుకెళ్ళినటువంటి పార్టీ. అలాంటి ఆలోచన ఉంది కాబట్టే వంగా గీత నిన్నటి వరకు కూడా, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇంకా తాజా మాజీ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా సభ రద్దు కాలేదు కాబట్టి, ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఉన్న సందర్భంలో మాజీ కాబోతున్నటువంటి ఎంపీ కాకినాడ పార్లమెంట్ మొత్తానికి ఆమె ఎంపీగా గత 5 ఏళ్ళు రిప్రజెంట్ చేశారు. కాబట్టి సామాన్యమైనటువంటి అభ్యర్థి అనుకోవడానికి అవకాశం లేదు. పైగా సామాజిక వర్గ పరంగా కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి ఏ సామాజిక వర్గ జనాభా అక్కడ ఎక్కువ ఉందో ఆ సామాజిక వర్గం నుంచి ఇద్దరు తలపడుతున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే 2009లో ముద్రగడ పద్మనాభం లాంటి సామాజిక వర్గ పితామహుడు అన్నట్టుగా చలామణి అయినటువంటి నాయకుడిని చావుదెబ్బ కొట్టినటువంటి నాయకురాలు కూడా వంగా గీత. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆమె గెలిస్తే వర్మ 2nd పొజిషన్లో ఉంటే ముద్రగడ 3వ పొజిషన్లో ఉన్నారు ఆ రోజు. సో అంటే ఇన్ని రకాల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడున్న లెక్కల ప్రకారం అభ్యర్థిని మారుస్తారు. ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ మీద ఆయన్నే బరిలో దింపుతారు, లేదా ఆయన కొడుకుని బరిలో దింపుతారు, ఇలాంటి చర్చ నడిచింది. ఇవన్నీ కాదని ఒక మహిళ ఆవిడతోనే కరెక్ట్ అని చెప్పినటువంటి కన్క్లూజన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కాబట్టి అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థిగానే మనం చూడాలి. కాకపోతే ఏంటంటే సింపథెటిక్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం, వంగా గీత కూడా రాజకీయంగా బాగా ఎదిగింది ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే, అంతకుముందర తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు.
అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం అనేది ఊపందుకుంది. కాబట్టి మెగాస్టార్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కొంత ఆ లాయల్టీ ఉంది. తలపడేటువంటి విషయంలో కొంత తటపటాయింపు ఉంది, వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి చర్చలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. దాన్ని అంతే స్థాయిలో వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. అందుకనే టఫ్ ఫైట్ కనిపిస్తుంది. లేదంటే కనుక పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టేటువంటి క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే 2019 లెక్క వేరు. 2019లో ముక్కోణం పోటీ జరిగింది. చాలా చోట్ల దాదాపు 34 నుంచి 40 నియోజకవర్గాల్లో కేవలం జనసేన అభ్యర్థుల చీలిక వలన ఎమ్మెల్యే క్యాండిడేట్లు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశంకి వచ్చింది. కలిసి ఉంటే అక్కడ ఆ కూటమికి వచ్చి ఉండేటువంటి సీట్లు అయి ఉండేవి. అలానే 7 ఎంపీ సీట్లు కేవలం జనసేన పార్టీ అభ్యర్థుల వలన ఓడిపోయింది లోక్సభ సీట్ల విషయంలో. సో ఈ లెక్కలన్నీ చూసుకునే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఇప్పుడు కూటమిగా వస్తున్నారు కాబట్టి లెక్కలన్నీ కూడా మారుతున్నాయి అనేటువంటి గవర్నమెంట్ వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా ఎలా ఉంటుంది కాబట్టి అవన్నీ కలిసి వస్తాయి కూటమి. అవును, గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఒక లెక్క, కానీ దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం అనేది విపక్షానికి ఉండేటువంటి ప్రధానమైన బాధ్యత. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకే సింబల్తో చాలామంది పోటీ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబలే ఒక డోలాయమానంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటినీ తట్టుకొని గెలవడం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి పనిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే జనసేన పార్టీ అధినేతకు సంబంధించి అంటే గెలుపు అనేటువంటి విషయంలో అంత ఆషామాషి కాదు అనేటువంటి లెక్క చెప్పాల్సి వస్తుంది. లేదంటే ఇన్ని నెగిటివ్స్ అంటే ఇన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే అందరూ కలిసికట్టుగా వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నారని చెప్తున్నారు, కానీ వాస్తవానికి ఆ ఒంటరి యుద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇక్కడ సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకి కూడా ఇష్టం లేకపోయినా కానీ తెలుగుదేశంతో ఆయన కలపడం, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరో కూడా ఆమోదించినటువంటి భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకురావడం, అలానే ఆయన అత్యంత తక్కువ సీట్లకి పరిమితం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళడం, వీటిలో మళ్ళీ సామాజిక వర్గ పరమైనటువంటి సమీకరణలు తీసుకురావడం, ఇవన్నీ చూసి చివరికి ఆయన సొంత గుర్తు పైన, ఆయన పార్టీ పైన, ఆయన పేరుతో పోలినటువంటి అభ్యర్థులు కూడా బరిలో తెచ్చడానికి రంగం ఇది చేశారు కదా. ఒకే పేరుతో 3-4 అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు కదా. వీటన్నిటిపైన పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారికి పిక్చర్ క్లియర్గా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 150 సీట్లు, 151 మంది ఆయన చేతిలో ఉన్నారు. అందులో మార్పులు చేర్పులు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 175 అని టార్గెట్ పెట్టారు, కానీ సో దానికి రీచ్ అయ్యేటువంటి నంబర్ నేను చెప్పాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయన పార్టీ గుర్తు మీద సమస్య లేదు, ఆయన నాయకత్వం మీద సమస్య లేదు. చివరికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఇంత పొడుగు పేరు రాసినా కానీ ఫ్యాన్ గుర్తులో అయితే మార్పు లేదు. సో అలాంటి సంక్లిష్టతలు ఏవి లేవు ఆయనకి. ఇక్కడికి వచ్చేసరికి గుర్తు దగ్గర, పార్టీ పేరు దగ్గర జాతీయ జనసేన పార్టీ ఒక పార్టీ రంగంలో ఉంది కదా. ఎన్ని రకాల కుయుక్తులు ఉన్నట్టుగా చూడాలి మనం జనసేన పార్టీ చుట్టూ. అసలు కూటమి సక్సెస్ రేట్ అనేది జనసేన పార్టీ నుంచి ఓటు ఎంత కన్వర్ట్ అయితే దాని మీద ఆధారపడుతుందని అంచనా మీద కదా కూటమి ఆవిర్భవించింది. అసలు ఆ అంచనా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎత్తుగడలని దాన్ని చీల్చడానికే కదా. కాబట్టి ఒంటరి పోరాటం చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇది అక్కడ సేమ్ ఈ మొత్తానికి కూడా ఒక కన్క్లూజన్ గ్రౌండ్ ఏంటంటే పిఠాపురంలో ఒక చోట ఓడిస్తే ఆయన 20 చోట్ల గెలిచినా లెక్కలోకి రాదు. కాబట్టి అందుకనే అక్కడ అన్ని శక్తుల్ని వైసీపీ కూడా మోహరించింది. గెలుపు ఆషామాషి కాదు. జనసేన పార్టీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు చెప్తున్నంత ఈజీగా కేక్ వాక్ అనుకోవడానికి అవకాశం లేదు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. చివరి నిమిషం వరకు ఓటమిని అంగీకరించినటువంటి నైజం వైఎస్ఆర్సీపీ పార్టీలో మనం గత ఎన్నికల్లో కూడా చూసాం. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సంఘర్షణకి వేదిక పిఠాపురం. రిజల్ట్ ఏమైంది అనేది మనం వేచి చూడాలి. జూన్ 4వ తారీఖు క్లారిటీ వస్తుంది. రైట్. సో మొత్తానికి అది పిఠాపురంలో అయితే ప్రస్తుత పరిస్థితికి అయితే కొంత టఫ్గానే కనిపిస్తుంది అటు. ఎందుకంటే వైసీపీ, జనసేన ఇరువురు కూడా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీకి అయితే అధికార పార్టీ, అదేవిధంగా అక్కడ అంతకుముందు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా దూసుకువెళుతూ ప్రతి ఒక్క ఓటర్ని ఐ టు ఐ కాంటాక్ట్ అవుతుంది కాబట్టి కొంత టిపికల్గానే కనపడుతుంది. అంటే జనసేనకు కూడా ప్రజల నుంచి మద్దతు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ రిజల్ట్ ఏ రకంగా ఉంటుందనేది మనం కూడా వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.